50,000 రూపాయలతో స్టార్ట్ అయిన ఈ బిజినెస్ 2,000 కోట్ల టర్నోవర్కి చేరుకుంది. జస్ట్ 5 మందితో స్టార్ట్ అయిన ఈ కంపెనీ ఇప్పుడు వేల మందిని ఎంప్లాయ్ చేస్తుంది. బెంగళూరులో స్టార్ట్ అయిన ఈ బిజినెస్ ఇప్పుడు ఇండియాలో మల్టిపుల్ సిటీస్కి ఎక్స్పాండ్ అయ్యి వేరే దేశాలకు కూడా ఎక్స్పాండ్ అయింది. ఇంతకీ ఏంటా కంపెనీ, ఏంటా బిజినెస్ తెలుసుకుందామా? సో ఇదేంటంటే ఐడి ఫ్రెష్ ఫుడ్స్ అని ఓ కంపెనీ ఉంది. దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఇది బేసిక్గా ఇడ్లీ పిండి, దోశ పిండి తయారు చేసి హోటల్స్కి సప్లై చేసే బిజినెస్ అనమాట. పిసి ముస్తఫా అనే ఓ యంగ్ మ్యాన్ వాళ్ళ నలుగురు కజిన్స్తో కలిపి బెంగళూరులో 2005లో ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు జస్ట్ 50 స్క్వేర్ ఫీట్ ఉన్న ఒక చిన్న కిచెన్లో 50,000 రూపాయలు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేసి స్టార్ట్ చేశారు. ఓ చిన్న బైక్లో చిన్న చిన్న హోటల్స్కి, టిఫిన్ సెంటర్స్కి తిరిగి ఇడ్లీ పిండి, దోశ పిండి అమ్మేవాళ్ళు. వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా చాలా ఫ్రెష్గా అనుకున్న టైంకి హోటల్స్కి, రెస్టారెంట్స్కి దోశ పిండిని, ఇడ్లీ పిండిని సప్లై చేశారు. క్వాలిటీ అండ్ డిసిప్లైన్ ఈ రెండు వీళ్ళ స్ట్రాంగ్ ట్రైట్స్. సో చిన్న చిన్న బిజినెసెస్ వీళ్ళని త్వరగానే నమ్మడం మొదలుపెట్టాయి. ఆటోమేటిక్గా డిమాండ్ కూడా పెరిగింది. అంతకంతకు బిజినెస్ ఎక్స్పాండ్ చేస్తూ వెళ్ళారు. ఈ బిజినెస్ కోసం పిసి ముస్తఫా కేరళలో ఉన్న తన ఓన్ ల్యాండ్ని కూడా అమ్మి ఇన్వెస్ట్ చేశారు. బిజినెస్ పెరిగే కొద్దీ టెక్నాలజీని కూడా అడాప్ట్ చేస్తూ వెళ్ళారు. సో ఈ విధంగా బెంగళూరులో స్టార్ట్ అయిన ఐడి ఫ్రెష్ ఫుడ్స్ ఇప్పుడు ఇండియాలో 40 సిటీస్కి ఎక్స్పాండ్ అయింది. 10కి పైగా దేశాల్లో కూడా ఈ బిజినెస్ ప్రెజెన్స్ ఉంది. 50,000తో స్టార్ట్ అయిన ఈ కంపెనీ ఇప్పుడు 2,000 crore రూపీస్ టర్నోవర్కి చేరుకుంది. దాదాపు 20 లక్షల మంది ఇళ్లలో ప్రతిరోజు ఉదయం ఇడ్లీ పిండి, దోశ పిండి వీళ్ళ కంపెనీ నుంచి వస్తుందంటే నమ్మండి. ఇది ఐడి ఫ్రెష్ ఫుడ్స్ యొక్క సక్సెస్ స్టోరీ. పట్టుదల, క్రమశిక్షణ, క్రియేటివిటీ ఉంటే ఎప్పటికైనా విజయం సాధించవచ్చు అని ఈ స్టోరీని గమనిస్తే అర్థమవుతుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.